शक्तिपीठ है माता जी का। माता सती जी का राइट हैंड का चैया गिरा, माता अदृष्ट है, लोक है, राइट हैंड है। राइट है। అందరికీ నమస్కారం। ఈరోజు మనం చూడబోయే మరో ముఖ్యమైన వీడియో అలోపి మాత శక్తిపీఠం। ఇది ప్రయాగలో ఉంది। దీన్ని మాధవేశ్వరి శక్తిపీఠంగా కానీ పిలుస్తారు। అలోపి అనగా అదృశ్యమైనదని అర్థం। భారతదేశంలోని 18 శక్తిపీఠాలలో చివరిది ఆఖరిదైన శక్తిపీఠం ఈ అలోపి మాతా శక్తిపీఠం। ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు, ఒక డోలీలో ఊపుతూ ఉంటారు। సో ఇక్కడ విగ్రహం అనేది ఉండదు। దక్షయజ్ఞం జరిగిన తర్వాత సతీదేవి దహనమైన తర్వాత పరమశివుడు సతీదేవిని తీసుకొని గమ్యం తెలియకుండా ఆకాశ మార్గంలో తిరుగుతున్నప్పుడు విష్ణువు తన సుదర్శనాన్ని సంధించి సతీ దేవి 18 భాగాలుగా విచ్ఛిన్నం చేస్తాడు। అలా పడ్డ 18 ప్రాంతాలు 18 శక్తిపీఠాలుగా వెలిసిల్లాయి। ఇది చివరిదైన ఆఖరిదైన భాగం ఇక్కడ పడింది అంటారు। నాకు అక్కడ ఆగమ శాస్త్ర ప్రకారం చేయబడిందని చెప్పారు। సో మనం ఈరోజు చూడబోయేది 18 శక్తిపీఠాల్లో చివరిదైన శక్తిపీఠం। నేను మెయిన్ టెంపుల్లో తల్లిని డోలాలో ఊపే దీన్ని కానీ షూట్ చేయడం జరిగింది। మీరు చూసి తల్లి దయకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ వెరీ మచ్। ये भी हो जाएगा। ये शक्तिपीठ के काल भैरव है। जिनकी शादी नहीं होती, बच्चे की नौकरी नहीं थी या शारीरिक कष्ट होता तो लोग यहाँ खड़ा करते। हाँ, शरीर स्वस्थ नहीं। और आप भाई पाया